నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉమామహేశ్వరం జట్లపాలెం గ్రామాలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పరవాల బాబ్జీ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం. కోవిడ్ చానమీలలో జరిగిన పల్లె పల్లెకు పసుమట్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ఏఐటీసీ అనుబంధ సంఘాలతో సమ్మె సందర్భంగా పట్నంలో నిర్వహించిన భారీ ర్యాలీ ముఖ్య అతిథిగా ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. వైసీపీకు చెందిన తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు పవన్ కళ్యాణ్ బొలిశెట్టి శ్రీనివాసుల సమక్షంలో జనసేనలో చేరిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెడుతున్న ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గేదెల పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెం పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏదుగొడ తాతాజీ పాల్గొన్నారు. ముందుగా మొక్కలు నాటి గోపూజ, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి చెందేందుకు అనేక పథకాలను రైతులకు అందిస్తుందని, వారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రవేశపెడుతున్న ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రాయితీపై రైతులు నిర్మించుకుంటున్న గోకులం షెడ్లు, పశువుల గొట్టం, అదేవిధంగా 10 సెంట్ల నుండి 50 సెంట్ల వరకు స్థలం ఉన్న రైతులకు పశువులు మేపుకునేందుకై సబ్సిడీ రుణాలు అందించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబైన రఘు, అడ్డగెల్ల సురేష్, అడబాల నారాయణమూర్తి, రామిశెట్టి సురేష్, పైబైన వెంకటరామయ్య, అడబాల మురళి, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మద్దాల నరసింహ, ఎండ్రపాటి రాజు, చేపల రమేష్, నల్లగంచి రాంబాబు, మలపాక చిట్టి, రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ, బైనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఒక రైతులు కానీ ఒక విలేజ్ని కానీ పట్టించుకొని ప్రభుత్వం మనం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని పల్లెటూరులో కూడా మరి గ్రామ స్వరాజ్యం వచ్చే దిశగా పరిపాలన జరుగుతుందని చెప్పడంలో అతిశయం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ గ్రామాలన్నీ అభివృద్ధి చెందే విధంగా దాంట్లో భాగంగా మనం చూసుకుంటే మనకి ఈ పశువులు మేపుకుని జీవనోపాధి సాగించే చిన్న కారు రైతులందరూ కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు. ఇవాళ ఎంజీఎన్ఆర్సీ కింద మరి ఆ స్కీమ్లో ఆల్రెడీ మనం గోకుల సెంట్లు ఇచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు మీరు వ్యవసాయం చేస్తా పశువులు మేపుకోవడానికి అవసరం సబ్సిడీ కింద కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి కూడా స్కీమ్ని అరేంజ్ చేసింది. దాంట్లో భాగంగా తాడేపల్లిలో 130 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 9 ఎకరాల రైతులకు సాగు శాంక్షన్ కూడా పంపించడం జరిగింది. అందులో ఇప్పటికే 5.5 ఎకరాలకి శాంక్షన్ కూడా వచ్చింది జరిగింది. ఇవాళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ చేతల ప్రభుత్వం, రైతుని పట్టించుకున్న ప్రభుత్వం. ఇవాళ పాలు అమ్ముకుని బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా లాభసాటిగా లేవు. ఒక నీళ్ళ కంటే కూడా పాలు తక్కువ కొంటూ ఉన్నారు. ఒక పక్కన ఇదివరకు గేదెల పరిశోధన కేంద్రంలో
మరి ఒక రైతునికి తీసుకొచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఏ మేత పెడితే లాభసాటిగా ఉంటుంది, పశువు బలహీనపడకుండా ఉండేందుకు మనం ఏం వాడాలనేది ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది రొటీన్గా ఎలా తయారైందంటే ఇక్కడ గేదెలు పాలు ఇస్తున్నాయి, మన గేదెలు మనం చూసుకోవడం తప్ప ఒక రైతులాగా ఇది గవర్నమెంట్కి రైతులకు ఉపయోగపడే కేంద్రంగా తయారు చేశారు. దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, ఒక గ్రామంలో ఒక రైతుని ఆదర్శంగా తీసుకోండి, మీ సమక్షంలో ఆ ఫామ్ నడిపించండి, ఎందుకు నష్టమవుతుందో ఒకసారి చూద్దాం. ఏదో ఇలా పెట్టి 10 మంది రైతులు పోజేసి ఏదో కార్యక్రమం చేసాం, ప్రెస్కి వచ్చిందా లేదని చూసే రోజులు పోయినాయి. ఇవాళ మనం ఏదైనా ప్రాక్టికల్గా చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ సొమ్ముతో మనకు జీతం ఇస్తున్నారంటే ఆ రైతులకి మనం ఏమైనా న్యాయం చేస్తాం అనేది కూడా మనం ఆలోచన చేసి మరి ఇక్కడ ఉన్న దగ్గరున్న గ్రామాల్లో ముందు తీసుకొని ఒక 5-6 నెలలు మనం ఆ ఫామ్ని మెయింటైన్ చేయండి. చేసిన తర్వాత ఇంకో పలానా రైతు మేము సెపరేట్ చేసాడు, ఇంత లాభసాటిగా ఉంది, పశువుకి ఏ దానా వాడుతున్నాం, దానివల్ల జబ్బులు రాలేదు అని చెప్పే విధంగా కూడా మనం ఉదాహరణకి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మన పరిశోధన కేంద్రంలో మనం ఏం చేసామనేది బయటకు కూడా తెలియట్లేదు ఇప్పుడు. కాబట్టి దాన్ని రైతులకి అంకితం చేయండి, దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయండి. వాళ్ళు కూడా ఆర్థిక పుష్టి రావాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో NRGS నుంచి గోకులం షెడ్లు ఇచ్చాం. మరి అంటే ప్రతి పేద అబోవ్ ప్రావర్టీ లైన్లోకి వెళ్ళడానికి ఒక దారి చూపిస్తూ ఉంది ప్రభుత్వం, మనం వాడుకుంటలేదు. వెంకటరాముడిలో దత్తత తీసుకుని ఈ ఆవులను కూడా మంచి ఆ విత్తనం ఉన్న ఆవులు ఇవ్వటానికి మరి విత్తనాన్ని అంటమే కాకుండా ఈరోజు ఇక్కడ ఈ పశు గ్రాసాలు మరి భారతదేశం అంతా వెళ్తున్నట్టు చాలా గొప్ప విశేషం. ఇక్కడ ఏదైతే మనం తయారవుతున్న ఈ పశువులకు సంబంధించిన గ్రాసం భారతదేశంతో అమ్ముతున్న స్పెషల్ గ్రేడ్ అని చెప్పడం, దానికి సంబంధించిన బుక్లెట్ను కూడా ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం, ఇవన్నీ శుభసూచకాలు. ఏదేమైనా పురాతనంగా ఇక్కడ ఉన్న ఈ పరిశోధనా కేంద్రం ఈరోజు మరి ఎందుకంటే ఉండే కొద్ది ఇవాళ గుజరాత్ భారతదేశంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరు పొందింది. అటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ పరిశ్రమ ద్వారా, ఈ పరిశోధనా కేంద్రం ద్వారా తీసుకొచ్చిన రోజున మన ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది. కాబట్టి రాబోయే 4-5 సంవత్సరాల్లో దాని మీద కృషి చేయాలని నేను సైంటిస్టులని ఇక్కడున్న అధికారులను నేను కోరుకుంటూ, ఇందులో ఒక మంచి గుర్తింపు పేరు కావాలి. 1924 మధ్య దుర్మార్గ పరిపాలనలో మరి ఏవి కూడా ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కార్యక్రమం చేయకుండా అన్ని సంస్థలు పరిశోధనలు నిద్రావస్థలు ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఎదురు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి సంస్థ, ప్రతి పరిశోధన కేంద్రం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ మరి అటు మోడీ గారు ఏం అడిగినా ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, మా ప్రధానమంత్రి గారు ఇవాళ ఏం అడిగినా ఆంధ్రప్రదేశ్కి సహకారం అందించే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అది ఉపయోగించుకునే విధంగా ఎదురు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని అతి మంచి ఉత్సాహంతో అది కష్టపడుతూ 24 గంటలు తిరుగుతున్న మన ఎమ్మెల్యే గారి కోరిక నెలవేరేదాకా ఇక్కడ అందరూ అధికారులు పనిచేయాలని కోరుకుంటూ వాటి యొక్క మీట్ పొటెన్షియల్ అవి మనం హర్యానా కానీ మణిపూర్ కానీ వెళ్ళినట్లయితే రోజు 15 నుంచి 20 లీటర్లు కూడా యావరేజ్ వాటి మిల్లు ఉన్నది. అయితే జన్యుపరంగా వాటి అవి అంత శక్తివంతమైనప్పటికీ కూడా వాటి యొక్క పొటెన్షియల్ మనం తీసుకోలేకపోతున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మేపు. మరి మన పెద్దలందరూ చెప్తారు మేపు లేదని చెవుకు లేదని. మరి ఈ మేపులో ముఖ్యంగా మనకి దాన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. 150% దాన ఖర్చు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మరి దాన ఖర్చు తగ్గించాలంటే మొక్కజొన్న లేకపోతే తెల్లపిండి చెప్పే వీటి ఖరీదు మన చేతుల్లో లేవు. కాబట్టి మరి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి కేజీకి రోజుకి 35 కేజీలు కానీ మనం గడ్డి ఇచ్చినట్లయితే దాన్ని దాన పెట్టవలసినటువంటి అవసరం లేదు. తక్కువ విషయాలలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పశుగ్రాసాన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. మరి 2014-19 సంవత్సరంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు నిజంగా ఒక కోట రెవల్యూషన్ అనేటువంటిది వచ్చింది. లీజ్ కూడా ఇచ్చి ఎవరైతే ఈ బహువార్షిక పాసుల పశుగ్రాసాన్ని పెంచుతారో వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇవ్వడం, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా వాటి మెటీరియల్ ఖర్చు కానీ లేదా ల్యాబ్ ఖర్చు కానీ ఇవ్వడం ద్వారా మనం ఈ సూపర్ రిపేర్ అనేటువంటి ఒక భవనాన్ని బాగా డెవలప్ చేసి మన వెంకటాలను తాడేలు మిగతా ఈ మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా మనం దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది.
సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమం 8వ రోజుగా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం జట్లపాలెం గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెని నియోజకవర్గ తెలుగుదేశం చైర్మన్ వలవల బాబ్జీ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, ఉమామహేశ్వరం మాజీ సర్పంచి మద్దుకూరి రామకృష్ణ, జట్లపాలెం క్లస్టర్ ఇన్ఛార్జి కుదుర్ల చంద్రశేఖర్, ఒల్లేపల్లి గోపాలకృష్ణ, మద్దుకూరి నారాయణ, మూతిన రాంబాబు, పాసంబుల్లి వెంకటరమణ, కోరసిక మునేశ్వరరావు, బొల్లిన రాజేందర్, కోడూరి కాశీ విశ్వనాథం, గాలి సత్యనారాయణ, అరపరెడ్డి జగ్గారావు, సత్యనారాయణ, దాసి మహేష్, ఆకుమూరి కృష్ణ, బొమ్మల శ్రీను, చెరుకు హనుమంతు, చెరుకు శ్రీరాములు, బండారి నరేష్, చింతా ఆనందరావు, పసుమూర్తి సుబ్బారావు, మద్దుకూరి వెంకట సుబ్బారావు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ ఒక కార్యక్రమం చేయమంటడం జరిగింది. 2014-19 మధ్యన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసాం. అయినా అది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళని కారణంగా మనం ఓటమి చెందడం జరిగింది. ఇదో ఈవేళ ఫస్ట్ ఇయర్ ఇది. ఈ ఫస్ట్ ఇయర్లో మనం ఫలానా కార్యక్రమాలు చేసామని ఈ పాంప్లెట్ సుపరిపాలనలో తొలెడుగు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఏమేం చేసామన్నది కూడా ఇందులో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈవేళ మనం డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందన్న వాళ్ళు 60% దాటి ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. బాగుంది అన్నవాళ్ళు ఆ మిగతా వాళ్ళు బాగోలేదని ఎవరో చెప్పడంలా. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100% బాగుంది. కాకపోతే మరి ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి తల్లికి వందనం పడతలేదు, కొంతమంది గ్యాస్ బండ్ రావట్లేదు, కొంతమందికి ఎలక్ట్రిసిటీ ఎక్కువ వచ్చి కొన్ని పథకాలు రావడం లేదు. అలాగే మా భూమికి సంబంధించి మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగా ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఇవి చెప్తున్నారే తప్పితే ప్రభుత్వం మీద ఎక్కడా కూడా నెగిటివ్ అనేది లేదు. ఇలాగా ఆయన చిత్తశుద్ధిని శంకించలేకుండా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో ఏమన్నారు? 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. 15 ఏళ్ళు నేను మద్దతు ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా వెళ్తున్నాం. అందులో మోడీ గారి ఆశీర్వచనాలతోటి భారతీయ జనతా పార్టీ మరి ఈసారి ప్రభుత్వానికి ఎంతో సహకారం, చాలా పెద్ద సహకారం ఇస్తున్నారు. ఏదైతే శ్రీనివాస వర్మ గారు గతంలో పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాలు పనిచేసిన పనిని ఒకే సంవత్సరంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి చేసి పెట్టారు. ఆయనకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గడిచిన సంవత్సర కాలంలో మన పార్టీ ఏం చేసింది, ఏం సంక్షేమ పథకాలు, ఏ అభివృద్ధి పథకాలు చేసింది, ఆ పథకాలు ప్రజల్లోకి మనం ఎలా వెళ్తున్నాయి అని ఈ సంవత్సర పరిపాలనలో మన గ్రామ నాయకులందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క సర్వే కార్యక్రమాన్ని చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తలపెట్టడంలో భాగంగా ఈరోజు మన జట్లపాలెం గ్రామంలో మేము రాత్రి సుమారుగా నిన్న మొన్న స్టార్ట్ చేసి 183 బూత్తులోనేమో 182 బూత్తులో 10 అంటే 182 అంటే ఎస్సీ ఏరియా అండి. మేము స్టార్ట్ చేసిందేమో బీసీ ఏరియాలో స్టార్ట్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా మేము మా గ్రామంలో నాయకులందరం కలిసి ఈ యొక్క మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని పూర్తిగా నెరవేరుస్తామని. మా గ్రామానికి ఉచిత గ్యాస్ సిలిండరు, అలాగే మొన్న తల్లికి వందనం, ఈ 2 పర్ఫెక్ట్గా పడుతున్నాయి. మా గ్రామం ఇప్పటి 1983 నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట, కానీ అభివృద్ధిలో వెనకబడి ఉంటున్నాం. ఎటొచ్చి మన గడిచిన
2014లో సీసీ రోడ్లు చేశారండి మా గ్రామంలో. తర్వాత 2019లో మా గ్రామాన్ని పెద్దగా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదైనా వర్క్ అడిగితే చేద్దాం అని వెనక్కి చేస్తున్నారు. కాకపోతే మా ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ బాగా వెనకబడి ఉందండి. అలాగే మా ఊరు కొంతోటి కాలగొట్టోటి రైతులకు ఇబ్బందిగా ఉంది. అది మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలండి. అది మీ ఆధ్వర్యంలో మాకు జరగాలని మేము కోరుకుంటూ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు, కార్మిక చట్టాలు అమలయ్యే వరకు పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. తాడేపూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల కృష్ణమూర్తి గ్రౌండ్లో సమ్మె సందర్భంగా భారీ బహిరంగ సభ జవాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సభకు స్థానిక యూనియన్ సభ్యులు, మున్సిపల్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, FFF కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గ్రౌండ్ నుండి గొల్లగూడెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, జవాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, మడకరాజు, ధనాల వెంకట్రావు, కండెలి సోమరాజు, నాగమణి, దేనా స్వరూపరాణి, గోపిరెడ్డి దుర్గాభవాని, దొడ్డిగల నాగరత్నం, తుంగా లక్ష్మి, సారమ్మ, సత్యకొండ రామరెడ్డి, చల్లా చంద్రరావు, చిటికిన రాము, నర్మాల కృష్ణ, గొండాబొత్తన నాగేశ్వరరావు, దేశంశెట్టి సతీష్, మరుకూర్తి గంటలరావు, యాసరపు ఎర్రినాయుడు, ఏపూరి శ్రీను, పులిమంతుల రమణ, కుంచంగి నానాజీ, సిఐటియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. మనం అనేక అఖిల భారత సమ్మెలు చేస్తూనే ఉన్నాం. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిలో అఖిల భారత సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం మన స్థానికంగా మన జీవనాధార కోసం, మన పని పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం చేసే సమ్మెలు, ఆందోళనలు, ప్రదర్శనలు అటువంటివి కాదు. అయితే మనం ఆల్ ఇండియా సంఘాలు 1 కాదు 2 కాదు కొన్ని వందల సంఘాలు ఐక్యంగా ఇచ్చిన పిలుపు. దీంట్లో మన సిఐటియు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం ఈ దేశపు పాలకవర్గం ముందు ఈ 11 సంవత్సరాల నుంచి కూడా నెలగా భారతదేశంలో కోట్లాది మంది మన అసంఘటిత రంగ కార్మికులు, మన సంఘటిత రంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్మికులు, ప్రైవేటు యాజమాన్యం కార్మికులు అందరినీ కూడా వాళ్ళు పార్లమెంట్లో చట్టాలు చేయకుండా, వాళ్ళ క్యాబినెట్లో తీర్మానాలు చేయకుండా ఏకపక్షంగా ప్రధానమంత్రి ఆయన ముఠా మొత్తం మన కార్మిక హక్కుల్ని కూడా ఒకటిగా మొత్తం ఓడబీకేసి ఈ రోజున మిమ్మల్ని ఒక సంపూర్ణమైన బానిస స్థితికి తీసుకొచ్చేశారు. బుధవారం నిడమర మండలం క్రోబిడి, చానమిల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పసుమట్ల కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను, వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చానమిల్లి గ్రామంలో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మిక వర్గం పోరాటం కొనసాగిస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా బుధవారం తాడేపూడెంలో ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు సమ్మెలో పాల్గొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు ఎస్వి రంగారావు సెంటర్లో బహిరంగ సభ జరిగింది. ఏఐటీసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరు వీర్రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న డి సోమసుందర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపారు. ఓసూరు వీర్రాజు, మందలపర్తి హరీష్, కలింగ లక్ష్మణరావు, తాడికొండ శ్రీనివాసరావు, పడాల శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, అత్తిలి బాబీ, మెరుపో జాన్రాజు, కె లక్ష్మీనారాయణ, పోతిరాతి ఆదినారాయణ, అంకం భాస్కర్రావు, మెండెం జాన్స్, కోడే సాయి బాలాజీ, బోడపాటి నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు, పబ్లిక్ సెక్టార్ కార్మికులు, బ్యాంకు,
బీమా, రైల్వే, టెలికాం, డిఫెన్స్ ఇలాంటి విభాగాలకు చెందిన సుమారు 25 నుంచి 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈరోజు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు అనే సంగతి మీరు గ్రహించాలి. ఇన్ని కోట్ల మంది ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ఎందుకు ఇంతమంది ఆవేదన చెందుతున్నారంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈనాటి ప్రభుత్వం మన దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీల యజమానులకి వాళ్ళకి అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చి, కార్మిక చట్టం అంటే కార్మికులకు అనుకూలంగా ఉండాలి, కానీ యజమానులకు అనుకూలంగా ఉండేటట్టు కార్మిక చట్టాలన్నింటినీ మార్చేశారు. కార్మిక శాఖ అంటే ఎన్ఫోర్స్మెంట్, అమలు జరగకపోతే కేసు పెట్టొచ్చు, జైల్లో పెట్టొచ్చు, జరిమానా వేయొచ్చు. అలాంటిది అలా కాదు బాబు, వాళ్ళు బాధపడుతున్నారు, మీరు కొంచెం ఇచ్చేయండి బాబు అని బతిమాలే విధంగా కార్మిక శాఖను మార్చారు. ఎన్ఫోర్స్మెంట్ అనే దాన్ని తీసేసి వెల్ఫేర్ శాఖ కింద దీన్ని మార్చారు. ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఎవడింటాడండి? ఏ యజమాని వింటాడా? చట్టం అనే భయం లేకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా వింటాడా? ఏ అధికారి అయినా వింటాడా? ఏ ప్రభుత్వం అయినా వింటదా? అంచేత మనం కోరుకునేది ఏంటంటే ఉద్యోగ భద్రత కావాలి. కనీస వేతనం ఏఐటీసీ ఏం డిమాండ్ చేస్తుందంటే 35,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఈ దేశంలో కార్మిక వర్గాన్ని కాపాడాలని, కనీస వేతనాలు ఇవ్వాలని ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ రోజున బయటకు వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదే కాదు, మనకు మద్దతుగా అనేక బ్యాంక్ యూనియన్లు కానీ, అనేక ట్రేడ్ యూనియన్లు, అనేక మంది కూడా ఈ రోజున గలవిప్పుతున్నారు. సోదరులారా, మనం చెప్తా ఉన్నా, ఓట్లేసినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో అనేది వాగ్దానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. కానీ ఓట్లేసిన తర్వాత నెగ్గారు, గద్దెనెక్కారు. కానీ ప్రజలకు ఏం చేయాలి, ఎంత కనీస వేతనం ఇవ్వాలి, వీళ్ళకి ఏం చేయాలి, ఉద్యోగాలు ఏంటి, పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు ఓట్లేసి గెలిచారు, పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఈ దేశంలో కష్టపడి పంట పండించి, అదే ఫ్యాక్టరీలో పనిచేసి, అదేవిధంగా మన గ్రామాలను శుభ్రం చేసి, అదే ఫ్యాక్టరీలో తయారై వస్తువులు ఇవన్నీ తయారు చేస్తున్నారు. కానీ శ్రమకు తగ్గ ఫలితం అనేది లేదు. కాబట్టి భారత కార్మిక సంఘాలు అందరూ కూడా ఈరోజు రోడ్డు పనిచేస్తారు. వాళ్ళకి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిపిఐ దేశవ్యాప్తంగా ఈరోజు మద్దతు తెలియజేస్తా ఉంది. మనం బానిస సంఖ్యల నుంచి మనం ఒక ఫ్రీడమ్ గా బతుకుతున్న టైంలో మళ్ళీ అదే బానిస సంఖ్యలు మన చేతికి పడేలాగా ఉన్నాయి. ఇటువంటి అన్ని కూడా మనం ఛేదించి మనం యథావిధిగా 8 గంటల పనిదినాన్ని, అలాగే ఎంత పని చేస్తున్నామో ఆ పనికి దాకా వేతనం ఇచ్చే దిశగా మనం పోరాటాలు చేసి మన కార్మికులందరూ కూడా న్యాయం జరిగేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ సమ్మెకి వచ్చేటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. 26 చట్టాలని 4 కోళ్లుగా మార్చిన కేంద్ర ప్రభుత్వాన్ని మెల్ల వంచి మా చట్టాలు మాకు ఇచ్చేదాకా పోరాటం చేయాలని, అలాగే 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, అలాగే కార్మికుల్ని ముఖ్యంగా మున్సిపాలిటీల్లో, పంచాయతీలో, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుల్ని మీదే ఈ పని భారం పడుతుంది. అలాగే పని భారం 10 గంటలు కూడా పడుతుంది. కాబట్టి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళకి పని భద్రత కల్పించాలని, వాళ్ళకి 10 గంటలు కూడా తగ్గించాలని దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాం. తాడేపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పుకుని జనసేనలో బుధవారం చేరారు. తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల ఆంజనేయులు మాట్లాడుతూ తాడేపూడి నియోజకవర్గ అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. గత సంవత్సర కాలంగా తాడేపూడి పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి తాను ఆకర్షితుడయ్యానని పేర్కొన్నారు. తాడేపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా మాజీ కౌన్సిలర్, జనసేన నేత రామశెట్టి సురేష్ సతీమణి శ్రీ నాగదుర్గాదేవి పేరు ప్రచారంలోకి వచ్చింది. అధికారికంగా పేరు ప్రకటించవలసి ఉంది. ఏఎంసీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఎస్సీ మహిళల నుండి ఓసీ మహిళలకు మార్పు చెందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకి అనుచరుడైన రామశెట్టి సురేష్ భార్య శ్రీ నాగదుర్గాదేవిని ఎంపిక చేసినట్లు విస్తృత ప్రచారంలో ఉంది.
గంజాయి రహిత తాడేపూడెం పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలంతా సహకరించాలని పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ కోరారు. మంగళవారం తాడేపూడెం పట్టణంలోని కళాశాలలు, పోలీస్ సైలెంట్ సెంటర్, మార్కెట్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, జీవీమాల్ సెంటర్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజలకు వినూత్న రీతిలో తెలియజేయాలనే ఆకాంక్షతో కళాశాలల సహకారంతో కళాజాత ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది. దానిలో భాగంగానే మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆదేశాల ప్రకారం మరి గంజాయి కోసం మరి పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలని మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మనం యువకులకి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కళాజాత వారి ఆధ్వర్యంలో మరి వాళ్ళతో పాటు మరి ఒక బుర్రకథ రూపంలో కానీ లేదంటే ఒక పాటల రూపంలో కానీ ఈ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం పూట ఆదిత్య జూనియర్ కాలేజ్ మరియు ఇతర కాలేజీల్లోనూ అలాగే సాయంత్రం నుంచి మరి టౌన్లో ఏదైతే పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటారో మన మార్కెట్ సెంటర్లో కానివ్వండి, అలాగే మన ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్లో, అలాగే మన జీవీ మాల్లో, బస్ స్టాండ్ సెంటర్లోనే ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి దీని ద్వారా మరి యువత అంతా కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అలాగే ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మరి పోలీసులకు తెలియచేయాలని, ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరి క్లీన్గా ఉంచాలని మనందరినీ కూడా ప్రజలందరూ కూడా దానికి తమ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కొట్టు సత్యనారాయణ, కొట్టు నాగేంద్ర ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పడాల జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాటు చేసి వారితో కేక్ కట్ చేయించారు. ఈవీఎం సెంటర్లో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, కేకులు పంచిపెట్టారు. కార్యక్రమంలో గండ్రోజు సురేష్, సిరాపు శాంతకుమార్, పాలూరు శివ, జీవన్, కొట్టునాగు, యువసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా తాడేపూడెం నియోజకవర్గంలో కొట్టు నాగేంద్ర యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీ బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన కొట్టు సత్యనారాయణ గారి అబ్బాయి కొట్టు నాగు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధాశ్రమంలోను, అలాగే కొండ చెరువు దగ్గర అనాథాశ్రమంలోను, లెపరసీ కాలనీలోను పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా యువతంతా నాగు గారి ఆధ్వర్యంలో వారి యూత్ కమిటీ సభ్యులందరూ కలిపి భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఏర్పాటు చేసిన నాగు గారికి, యూత్ కమిటీ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. మాజీ మంత్రివర్యులు ఉభయ గోదావరి జిల్లాల మరి పర్యవేక్షకులు బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే కొట్టు నాగేంద్ర గారి సమక్షంలో ఈ రోజున పడాల వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరూ కూడా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మిగిలిన చోట పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ, అలాగే ఇప్పుడు వారి తనయులు మరి మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రమంతా పర్యటించి ఈ రోజున ఎంతో కష్టపడి మరి ఇలాంటి సమయంలో మరి వెన్నుదన్నుగా నిలబడమే కాకుండా మరి కార్యకర్తలకి మంచి ఉత్సాహం కలిగించడంలో మరి ప్రాముఖ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీ బొత్స సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన తాడేపల్లిగూడెంలో శ్రీ కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే మన శ్రీశైలం బోర్డు ఇన్వెటరీ శ్రీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మన వృద్ధాశ్రమంలో ఇక్కడున్న వృద్ధులకి
అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెప్రసీ కాలనీలో ఉన్న హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వృద్ధులకి కూడా ఫ్రూట్స్ పంచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శ్రీ బొత్స సత్యనారాయణ గారికి మా తాడేపల్లిగూడెం యువత నుండి, అలాగే శ్రీ నాగేంద్ర గారి యూత్ ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.